చేయగా 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 ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతా ఉంది. ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా మౌలిక వసతులు మనకి కల్పించలేదు. డబుల్ బెడ్రూమ్లో పూర్తిగా ఎవరికి కూడా మౌలిక వసతులు లేవు, బస్సులు లేవు, హాస్పిటల్ లేవు, స్కూల్స్ లేవు. మనం చేయగా 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 డబుల్ బెడ్రూమ్లో ఉన్న ఒక పోర్షన్ని మనకి కేటాయించి స్కూల్స్ని, రేషన్ షాపుల్ని తాత్కాలికంగా కేటాయించారు. అవి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా పనిచేయటం లేదు. అవన్నీ రావాలి. బస్సులు లేకపోవడం మూలంగా ఈరోజు మనం పూర్తిగా ఆక్యుపెన్సీ చేయడం లేదు. వాస్తవంగా ఇల్లు కేటాయించేటప్పుడు దాంట్లో రూల్ ఉంది ఖచ్చితంగా. వీళ్ళందరికీ కూడా మౌలిక వసతులు కల్పించగలిగితేనే వీళ్ళు ఆక్యుపెన్సీ ఉంటారని చెప్పి. కానీ ప్రభుత్వం ఆ రకంగా అడుగులు వేయడం లేదు. దాని మూలంగా చాలామంది లబ్ధిదారులు ఇంకా ఆక్యుపెన్సీలోకి రావడం లేదు. అవన్నీ ఒక సమస్య అయితే, ఇప్పుడు మనకి పెద్ద సమస్య ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం తెచ్చిపెట్టింది. అదే ముఖ్యమైన సమస్య, షట్టర్లను వేలం వేసి అమ్మేయడం. దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు మనం చెప్పింది ఏంటి, ఇది నా పరిధిలో లేదు, నా ఒపీనియన్ కూడా వ్యతిరేకిస్తున్న, ఖచ్చితంగా ఏదైతే కమిటీలు ఉన్నాయో అసోసియేషన్స్కి అప్లికించాలి, ఆ పద్ధతిలోనే చేయాలని చెప్పి మనకి నా ఒపీనియన్ కూడా చెప్తున్నాం. కానీ ఈ గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి దీన్ని మేము ఏం చేయాలని చెప్పి మనకి స్పష్టంగా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మేము దీని తర్వాత అలాగే ఎండి గారికి కూడా చెప్పారు. ఎండి గారికి సంబంధించిన కార్యాలయం నుంచి కూడా మనం అడగడం జరిగింది. అక్కడ ఉన్న ముఖ్యమైన ఎండి సంబంధించిన ఆఫీసర్స్ని అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మనకి ఇది మా డిసిషన్ కాదు, గవర్నమెంట్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది, కేబినెట్లోంచే మార్పులు రావాలని చెప్పి. దానిలో భాగంగానే మనం నిన్న అందరూ ఎమ్మెల్యేలకి, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ కూడా మనం వినతి పత్రాలు ఇచ్చి ఆ రకంగా మా సమస్యని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరే ఈ సమస్య మీద సభలో మాట్లాడాలని చెప్పి మనం ప్రత్యేకంగా అందరికి కూడా మనం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కొందరు ఎమ్మెల్యేలు మన గురించి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత సభలో గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన మంత్రి గారు కూడా మాట్లాడారు. స్పష్టంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, గతంలో ఇచ్చిన షాపుల్ని చాలామంది ఆక్రమించుకొని వాటి కిరాయిలు కట్టకపోవడం మూలంగా దానివల్ల లబ్ధిదారులకు నష్టం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకుని చెప్పి అంటున్నారు. అది తప్పు. నేను చెప్పేది ఎందుకోసం అంటే, అప్పుడు ప్రభుత్వాలు, అప్పుడున్న అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది తప్ప, ఇప్పుడు పరిరక్షణ చేస్తుంది మేము లబ్ధిదారులం, మా కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల మీద మీరు తప్పుడు పడుతున్నారు. కమిటీలు ఖచ్చితంగా పరిరక్షణ చేసి ఎప్పుడైతే ప్రతి నెల ఇవ్వకపోతే, ఎందుకంటే మాకు మెయింటెనెన్స్ భారం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే మేము పరిరక్షణ చేస్తాం. దాని మీద ఎప్పుడైతే కిరాయి కట్టకపోతే దాన్ని వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా, చర్యలు తీసుకునే విధంగా దాంట్లో రాయించుకుంటాం. ఎందుకంటే మనకు రెంటల్ డీడ్లు ఉంటాయి. ఆ రెంటల్ డీడ్లు ఉంటాయి. ఆ డీడ్ల ప్రకారం మనం చర్యలు తీసుకునే విధంగా మనం మాట్లాడుకోగల కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. మన దగ్గరనే అందుబాటులో షాపులు ఉన్నాయి. ఎక్కడో దూరంగా, మనకు దూరంగా లేవు షాపులు. కానీ మంత్రి గారు చెప్తున్నది ఏంటంటే, ఈ ఇవ్వడం మూలంగా వాళ్ళు కిరాయిలు కట్టారు, అవి కోర్టులో కేసులు ఉంటాయి, ఇవన్నీ దీని మూలంగా లబ్ధిదారులకు మెయింటెనెన్స్ పోయపడదు. దాన్ని వచ్చిన అమౌంట్ని మేము కలెక్టర్ పరిధిలోనో లేదా మున్సిపాలిటీ పరిధిలో పెట్టి మీకు అవసరాలు తగ్గట్టుగా ఇస్తాం, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పి అంటున్నారు. అది దాని మూలంగా ఎంత అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుల్ని మీరు బ్యాంకులో వేసిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి? బ్యాంక్ నుంచి వచ్చేది ₹1 ఇంట్రెస్ట్ వస్తుంది, లేదా 60 పైసలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ రకంగా వచ్చిన దాంతో మనకి ఏమాత్రం సరిపోతుంది? సరే, స్టార్టింగ్లో మనకి కొద్దిగా తక్కువ కావచ్చు, కానీ కిరాయికి ఇస్తే ఖచ్చితంగా తక్కువ ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ ఏరియాలో ఎంత డిమాండ్ ఉందో మనకన్నా తెలిసిందే. ఆ చుట్టుపక్కల ఏ రకంగా ఉందో అనేది ఖచ్చితంగా దానికి సంబంధించింది పెరుగుతుంది తప్ప తగ్గడం అయితే ఉండదు. అందుకనే మనం ఖచ్చితంగా చెప్తుంది, మాకు షాపులు మా అసోసియేషన్లకే ఉండాలి, మా కాలనీలో ఉన్న కమిటీలకే ఉండాలని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఆ డిమాండ్ తోటే ఈ వెనక్కి తీసుకోవాలని చెప్పి మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రధాన డిమాండ్ ఇదే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. డబుల్ బెడ్రూమ్ సంబంధించిన దానికి నిధులు కేటాయిస్తాం చెప్పి ఒక్క పైసా కూడా కేటాయించినందుకు కనబడతలేదు, మౌలిక వసతులు కల్పించింది కనబడతలేదు. పోనీ నువ్వు ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఏమన్నా హైదరాబాద్ నగరంలో చేసావని చెప్పంటే అవి కూడా మాకు కనబడటం లేదు. ఈరోజు మా ఇళ్ళకి సంబంధించింది ఆక్యుపెన్సీ పెరగట్లేదు, వాళ్ళని గుంజుకొని, ఆ ఇళ్ళని గుంజుకొని నువ్వు కొత్తగా ఇంద్రమ్మ ఇళ్ళ పేరుతో ఇవ్వాలని చెప్పి చూస్తున్నావు. వాటి ఇంకా ఆల్రెడీ
ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి సరైన వసతులు సరిగ్గా లేవు, వాళ్ళందరూ వెళ్ళడానికి బస్సులు లేవు, అక్కడ ఉండడానికి సరే. ఇంకా కొన్ని మురారిపల్లికి అయితే ఇప్పటి వరకు వాళ్ళు కాలు కూడా పెట్టలేదు. మురారిపల్లి ప్రాంతం వాళ్ళకి నీళ్లు లేవు. మరి నువ్వేం చర్యలు తీసుకున్నావు? అట్లాంటివన్నీ కూడా చాలా ఇంకా ఇది కాదు. ఇంకా నేను అసెంబ్లీలో చెప్పావు, మంత్రిగా చెప్పారు. నేను ఏం చెప్పారు? ఎక్కడైతే పిల్లర్స్ ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేస్తా చెప్పి ఎక్కడ కేటాయించావు డబ్బులు? దానికి ఎంత కేటాయించావు డబ్బులు నువ్వు దానికి? ఇవన్నీ చూస్తే కనుక పైసా కనబడతలేదు. ఇంద్రమ్మ ఇల్లు పేరు చెప్తున్నారు, మళ్ళీ ఆ డబ్బులు వేరే వాడికి వాడుతున్న పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వం అదే పరిస్థితి అయిపోయింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఇదే పరిస్థితి. ఈ రకంగా నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్తుంది తప్ప నిధులు కేటాయించకుండా దాని మరమ్మతులు చేసే పనులు చేయటం లేదు. ఏదో మనం అడిగాం కాబట్టి తాత్కాలికంగా స్కూలు, రేషన్ షాపు చేస్తుంది. ఇంకా వైద్యం సంబంధించిన దానికి ఇంకా ఎటువంటిది లేదు, పరిస్థితి అవకాశం పెట్టే చర్యలు తీసుకోవడం లేదు. సరే, ఏమైనా ఏదో ఒక రోజుతో మనం చేసేసేసి ఆపేసుకుంటే మన సమస్యలు పరిష్కారం కావు. నిరంతరం దీని మీద మనం పోరాటం చేస్తూనే ఉండాలి. మన సమస్యల పరిష్కారం కోసం కంటిన్యూగా ఉండాలి. దీనికి ఏంటంటే ఏదో లీడర్లతో బాధ్యత అని అనుకుంటున్నారు చాలామంది. అంటే మన కమిటీని ఎన్నుకున్నాం కదా, ఆ కమిటీ లీడర్లే కొట్లాడతారు. కమిటీ లీడర్లు కొట్లాడతారని చెప్పి వాళ్ళు లబ్ధిదారులే, వాళ్ళకేమి ఎక్స్ట్రాగా ఏమి ఉండవు. వాళ్ళు పనిచేసుకోవాలి, పని చేసుకుంటేనే ఇది పనిచేయాలి. వాళ్ళకు అధికారం దగ్గరికి వెళ్ళి వింతపత్రం ఇచ్చినమని చేస్తారు. వింతపత్రాలు చేస్తే అయిపోతుంది అనుకుంటే మనందరం కూడా వింతపత్రాలు చేసుకొని చేసేసుకోవచ్చు. కానీ వింతపత్రాలు ఇచ్చడంతో మన పని అయిపోదు. ఖచ్చితంగా మనందరం కూడా మన అధిక సంఖ్యలో ఎక్కడికక్కడ ఎక్కడ ఏ ఏరియాలో సమస్య ఉందో ఆ ఏరియాలో మనం నిలదీస్తేనే, ఆ రకంగా పోరాటాలు చేస్తేనే మన సమస్య పరిష్కారం తప్ప మనం ఏమీ తిరగకుండా ఇవ్వకుండా మనం ఓన్లీ మన చుట్టూ ఉన్న ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళు కూడా ఈరోజు మరి ఎంతవరకు పనిచేయాలి ప్రజాప్రతినిధులు. ఈరోజు మురారిపల్లిలో ఎంపీ ఈటల గారు రెగ్యులర్గా ఫాలో చేస్తారు. మరి ఎంపీ పనిచేస్తుంటేనే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మురారిపల్లికి ఇంతవరకు వాళ్ళు అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. అలాంటిది మరి 1,00,000 బెడ్రూమ్లు ఆల్రెడీ ఇల్లు ఇచ్చారు. మన ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడి వాళ్ళను చేసుకున్నారు తప్ప డబల్ బెడ్రూమ్ పేరు చెప్పి దాదాపు గత 15 సంవత్సరాల నుంచి ఓట్లు తీసుకున్నాడు తప్ప మన అభివృద్ధిని మాత్రం తీసుకురావట్లేదు. మనకి ఇల్లు డబల్ బెడ్రూమ్ వచ్చి అప్లికేషన్ పెట్టిన కాంచి 15 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. కానీ మనకి ఇల్లు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇల్లు వచ్చినా ఇంతవరకు కూడా సరైన వసతులు సరైన లేక ఎంత ఆందోళన చెందుతున్నామో, మనమే ఇంత ఆందోళన చెందుతుంటే రేపు రాబోయే మరొక 20,000 మందికి ఇస్తారట. మరి 20,000 మందికి ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కొన్నిటికైతే పిల్లర్లే ఉన్నాయి, మన వాటికైతే పైన ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికి కూడా ప్రతి ఇంటికి 2 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టకపోతే నివసించలేని పరిస్థితి. కానీ మనందరికీ ఏం చెప్తున్నారు? ఉచితంగా వెళ్ళి ఇచ్చాం చెప్పి పేరు చెప్పుకుంటూ మన దగ్గర నుంచి ఓట్లు తీసుకుంటున్నారు, పదవులు సంపాదించుకుంటున్నారు, పబ్బం గడుపుకున్నారు తప్ప మన సమస్యలు మాత్రం అట్లాగే ఉంటున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వం కానీ లేకుండా ప్రజాప్రతినిధులు కానీ చిత్తశుద్ధి కనుక మీరు వచ్చి ఒకసారి పర్యటించండి, 40 ఏళ్ళలో పర్యటించండి. సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఎన్నిసార్లు చెప్తున్నాం. మరి ఎందుకు మీరు బస్సులు ఎందుకు వేయట్లేదు? బస్సు దవాఖానాలు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? స్లాబ్స్ పైన పెచ్చులుడిపోతా ఉన్నాయి. చాలా వాటికి ఇంకా గ్రిల్స్ లేవు. కరెంట్ షాట్ కొడితే ఏమైనా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కొన్ని ఇళ్ళలో అయితే లీకేజీలు, మొత్తం పైన నీళ్ళు పోస్తే కిందకి వచ్చేస్తుంటాయి. ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు పెట్టుకునే డబుల్ బెడ్రూమ్లో ఇవన్నీ పరిష్కరించకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ చాలాసార్లు రాస్తున్నారు, పంపిస్తూ ఉన్నారు ఫైల్. మేమైతే అహ్మద్గూడ నుంచి దాదాపు ఒక 2,000 3,000 వినతి పత్రాలు ఇచ్చాం. ఒకటి కాదు, 2,000 3,000 వినతి పత్రాలు ఇచ్చాం. అంతెందుకు, నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు అందరికీ 6 స్కీమ్లు అమలవుతున్నాయా? 6 స్కీమ్లు సంబంధించిందా? ముఖ్యమైనది జీరో కరెంట్ బిల్ అమలవుతుందా? అమలు కావడం లేదు. దానికి సంబంధించిన దానికి ఇంతవరకు నువ్వు చాలాసార్లు దానికి సంబంధించిన దానికి కూడా కొన్ని వేల దరఖాస్తులు ఇచ్చాం. మేము ప్రజాభవన్లు ఇచ్చాం, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాం, మున్సిపాలిటీలు ఇచ్చాం. మేము ఆందోళన చేయగా మున్సిపాలిటీ నుంచి ఒక స్పెషల్గా ఒక అప్లికేషన్ తీశారు మా కోసం. తీసిన తర్వాత చేస్తా అని చెప్పి అన్నారు. అది ఇప్పుడు మన కలెక్టర్ గారిని అడిగితే, ఇప్పుడు కలెక్టర్ గారు ఉంటే అది మున్సిపాలిటీ పనులు ఇచ్చారు, ఇప్పుడు అది మురిగిపోయింది. ఆ అప్లికేషన్ పెట్టిన దరఖాస్తు మురిగిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టండి అని చెప్పి నిన్న మనం మళ్ళీ జీరో కరెంట్ బిల్ కోసం మళ్ళీ దరఖాస్తు ఇచ్చాం. అంటే నువ్వు ఇచ్చిన 6 స్కీములకు సంబంధించిన జీరో కరెంట్ బిల్లే సరిగ్గా మాకు అమలు కావడం లేదు. నువ్వు ఇంకా మౌలిక వసతులు కల్పించాలి.
ఎస్టీపీలు రన్ కావాలి, లిఫ్ట్లు పని చేయాలి, లిఫ్ట్ ఏఎంసీలు నేను చేరుకోకుండా లిఫ్ట్ ఏఎంసీలు సంబంధించి కాలం అయిపోయింది. వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే మా అమ్మగూడ సంబంధించిన దాంట్లో లిఫ్ట్ సంబంధించిన దానికి మేము చేయకపోవడం అడిగితే లిఫ్ట్ సంబంధించిన దానికి వేరే కాంట్రాక్ట్ కేటాయించారు. ఏదో రకంగా బతిలాడో ఏదో చేసి ఆ వచ్చిన కాంట్రాక్టర్ ఏమయ్యాడు, మొత్తం కూడా ప్రతి లిఫ్ట్ ఓడదీస్తాడు. ఇప్పుడు ఓడదీసేయడం మూలంగా మొత్తం మా 41 బ్లాకులకి ఒక్కొక్క లిఫ్టే పనిచేస్తుంది. ఆ ఒక లిఫ్ట్ కనుక అది కూడా ఏదో రకంగా టెక్నికల్ ప్రాబ్లం నుంచి మొరాయించిందా మేమందరం ఇబ్బంది పడ్డట్టుగా లిఫ్టే పనిచేయదు. ఇప్పుడు అది మొదలుపెట్టిన తర్వాత మన జీహెచ్ఎంసీ 3 ముక్కలైంది. 3 ముక్కలు అవడంతో ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఎవరి వాళ్ళు తెలియక అది అట్లాగా ఆగిపోయింది. రేపు పొద్దున మన షాపులు అమ్మేసిన తర్వాత డబ్బులు పరిస్థితి కూడా అధికారుల దగ్గర ఉంటే కనుక ఎవరి దగ్గర తీసుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అధికారులు ఏమంటారు, అక్కడ ఉంది ఆడికి వెళ్ళండి అంటారు. ఏదైనా పని ప్రతి చిన్న పని కోసం కూడా మనం వెళ్ళాలంటే కనుక ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకనే ఆఫీసులో షాపులు అమ్మేసేసి డబ్బులు మీ దగ్గర పెట్టుకుంటే అంటే కుదరదు, అసలు షాపులు అమ్మకమే కుదరదు అని చెప్పి మనం స్పష్టంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే మనం ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయండి. అందుకనే మేము ఆ రకం కోరగా నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్తో మళ్ళీ పర్యవేక్షణ చేస్తే స్కూల్ సంబంధించిన దానికి మాకు ప్రైమరీ స్కూల్ అని అనుకున్నారు 23 కోట్లు అని చెప్పి గట్టిగా అడిగితే ఇప్పుడు 2 ఎకరాలు కేటాయించి హై స్కూల్కి నిర్మాణానికి సంబంధించిన ఆర్డర్స్ కాపీ పంపించారు. అంటే ఇవన్నీ కూడా మనం నిరంతరం కూడా వెంటపడి దానికి సంబంధించిన ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మనం కొట్లాడితేనే మన సమస్య పరిష్కారం తప్ప ఈరోజు ఇది ఒకటే కాదు, గతంలో కూడా మనం ఇదే వేదిక దగ్గర ఎమ్మెల్సీ నాగేశ్వర గారు కూడా వచ్చి అడిగారు. అప్పుడు అది ఒక సంవత్సరం కిందట ఎమ్మెల్సీ నాగేశ్వర గారికి వచ్చి మనకు సంబంధించిన దాంట్లో కూడా మనకి సందర్భంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు 600 కోట్ల కేటాయించమని చెప్పి అడిగారు, మౌలిక వసతులకు వచ్చేస్తాయని చెప్పి. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన అమౌంట్ కేటాయించలేదు ప్రభుత్వం. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోండి. మనం ఇదే రకంగా మనం ఈ స్థాయిలోనే కొట్లాడితే కనుక ఇంకా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంటుంది. ఎవరు అడగట్లేదు కాబట్టి నేనేం చేయాల్సిన అవసరం లేదు, నా పని నేను చేసుకుంటా పోవచ్చు అని అనుకుంటుంది ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వానికి గట్టి గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది. మరి నేర్పాలంటే కనుక మన శక్తి పెరగాలంటే కనుక ఈ ఉద్యమం ఏదో ఈ ఒక ధర్నాతో ఆగిపోతే మన సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే స్పష్టంగా అసెంబ్లీలోనే మంత్రి గారు ప్రకటించారు. ఎందుకంటే దాని మీద వెనక్కి తీసుకున్నట్టు కానీ ఏమీ చర్యలు చెప్పడం లేదు. వెనక్కి తీసుకునే దాకా మనం పోరాటం కొనసాగించాల్సిందే. ఆ పోరాటం కొనసాగించడానికి ఈ స్థాయిలో మనం ధర్నా చేస్తే సరిపోదు. మనం ఇప్పుడు దాదాపు ఒక 7-8 ఏళ్ళకు సంబంధించిన దానికి ఇక్కడికి పాల్గొన్నారు. ప్రతి దగ్గర కూడా వేలల్లో లబ్ధిదారులు ఉన్నారు. మరి వేలలో లబ్ధిదారులు ఉంటే మనం ఇక్కడ 100లోనే వచ్చాం. మన సంఖ్య వేలలో పెరిగితేనే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఆ స్థాయిలో మన శక్తి పెరగాలి. ఆ రకంగా పెరగడం కోసం మనం భవిష్యత్తులో ఆందోళన కూడా అదే స్థాయిలో పెంచడం కోసం మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా, ఎందుకంటే మనకు అనుభవం పోరాటం సంబంధించిన దాంట్లో అనుభవాలు తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో మనం సిపిఎం పార్టీ మద్దతు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ పర్మిషన్ తీసుకోవాలన్నా కానీ, ఈ టెంట్ కానీ, చైర్లు కానీ, ఈ ఎంత ఖర్చు కూడా ఈరోజు సిపిఎం పార్టీ వాళ్ళు మనకి ఖర్చు పెడుతున్నారు. అందుకే మన ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. సిపిఎం పార్టీకి, నాయకులకి. మనతో పాటు వాస్తవం ఏంటంటే సిపిఎం పార్టీని మనం ఈరోజు కోరుకోకపోతే, ఒకవేళ నిన్న అసెంబ్లీకి వెళ్తుంటే కొంతమందిని అరెస్ట్ చేశారు. అంటే మనం ఎందుకని వీళ్ళని అడగడం జరిగిందంటే, ఒకవేళ ఏదన్నా మన మీద పెట్టబోయే కేసులు ఎదురుంటే కనుక అవసరమైతే ఆ నాయకులు భరించేసి సరే మనకి ముందుగా ఉంటారని చెప్పి ఉద్దేశంతో మనం వాళ్ళ మద్దతు మనం కోరడం జరిగింది. ఎందుకంటే మనకి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఈరోజు సిపిఎం పార్టీని మనం మద్దతు అడగడం జరిగింది. దానిలో భాగంగానే మనకు మద్దతు ఇచ్చి ఈరోజు దీనికి అయ్యే ఖర్చును కానీ అన్నిటి కూడా భరించడానికి ముందుకున్నారు. కానీ చాలా మంది ఎర్ర జెండా ఎందుకు ఉంది, ఎర్ర జెండా సరే ఎర్ర జెండా కాదు అనుకుందాం, కొని ఇతర ఏదైనా జెండా వచ్చి మనకి మాట్లాడుతుందా? గత 3 సంవత్సరాల నుంచి ఏ జెండా అయినా మాట్లాడిందా? మన సమస్యలు మరి ఎట్లా పరిష్కారం కావాలి? కానీ ఏదో ఒక జెండా ఉండాలి, ఏ జెండా పెట్టుకొని మన ఆందోళన చేయకపోతే కనుక మన సమస్య పరిష్కారం కావు. దానికోసం ఎవరు కలిసి వస్తే ఏ జెండానే కానివ్వండి, ఎవరు కలిసి వచ్చిన వాళ్ళని మనతో కలిసిపోదాం, వాళ్ళందరి మద్దతు తీసుకుందాం.
మన సమస్య పరిష్కరించుకుందాం. దానికోసం మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి భవిష్యత్తులో మరింత మన పోరాటాన్ని ఉధృతం చేసుకుని మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మీ అందరూ వస్తారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.